షంటు పుట్ట పేలిపోయింది, షంటు పుట్ట పేలిపోయింది, షంటు పుట్ట పేలిపోయింది. మొద్దు చూయిన్ గమ్ ఎప్పుడు తినలేదా ఏంటి? అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను మర్చిపోయాను. నువ్వు కేవలం తిట్లు ఇంకా దెబ్బలు తినడంలోనే ఎక్స్పర్ట్ కదా. అయ్యో మీరు సార్ వచ్చేసారు, త్వరగా కూర్చో, లేకపోతే సార్ అబ్సెంట్ వేసేస్తారు. ఏడ్ చేస్తాను. ఎంత గోల్ చేస్తున్నారేంటి? నేనేదో కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వచ్చినట్టు ఉంది. నేనైతే నిన్ను అంటూ నువ్వేం కూరగాయలు అమ్ముతున్నావా? సార్ మీకైతే కాకరకాయ కరెక్ట్ గా ఉంటుంది కదా. సైలెంట్ గా ఉండండి, లేకపోతే ఆబ్సెంట్ వేసేస్తాను. ఇంక జల్లి మరి. ఈ రోజు మీకోసం ఎలాంటి హోంవర్క్ తెచ్చానంటే, ఆడడం కాదు కదా, టీవీ చూడడానికి కూడా మీకు టైం దొరకదు. ఇప్పుడు కదా దారిలోకి వచ్చాయి పీటలు. ఇక జాగ్రత్తగా ఏనండి. ఈ వారం అసైన్మెంట్ ఏంటంటే ఫ్యామిలీ ట్రీ. రేపటికల్లా అసైన్మెంట్ సిద్ధమై తీరాలి, లేకపోతే అబ్సెంట్ వేసేస్తారు. ఇంక జల్లి మరి. శాబాస్. డింపీ, ఈ ఫ్యామిలీ ట్రీలో ఏం చేయాల్సి ఉంటుంది? అయ్యో అందులో నువ్వు నీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. అమ్మ నాన్న, అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న. అర్థమైందా నీకు? ఓ, మా అమ్మా నాన్న అయితే లేరు, కానీ అమ్మా నాన్న లాంటి అంకుల్ ఆంటీ అయితే ఉన్నారు. కానీ సూర్య అంకుల్ ని ఎలా ఒప్పించాలి? మేము భూతాళం కదా, మాకు కూడా ఒక గౌరవం ఉంది. నేను తనని స్కూల్ కి పంపించొద్దని ముందే చెప్పాను. ప్రాబ్లమ్స్ మొదలైపోయాయి కదా. అంకుల్, ఇందులో ప్రాబ్లం ఏంటి? ఇది ప్రాబ్లమే కదా. ఈ రోజు నువ్వు మమ్మల్ని చెట్టు చేస్తున్నావు, రేపు ఎలగలగా చేసేస్తావు. అయ్యో అంకుల్, నేను మిమ్మల్ని చెట్టుగా చేయడం లేదు, మీ గురించి చెప్పే చెట్టుని తయారు చేస్తున్నాను. దానికోసం మీ పర్మిషన్ ఇంకా మీ ఫోటో కావాలంతే. చూడు 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 చూడండి నాతో ఎలా వాదిస్తున్నాడో. నీ కోసం నా మెదడులో కేవలం ఒకే పదం వస్తుంది. అది అది బుద్ధు కాదు, మొండి. బుద్ధివి నువ్వే. మీరెందుకు ఇంతలా కోపడుతున్నారు? కోపం ఎందుకు రాదు? పినాకి అచ్చం అలానే అయిపోయాడు. ఎలా అంటే అడవి మనిషి కాదు, ఇండిసిప్లిన్. నువ్వే అడవి మనిషివి. ఐడియా. ఐడియానా? ఎలాంటి ఐడియా? ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడానికి, అలాగే అసైన్మెంట్స్ ని పూర్తి చేయడానికి. నువ్వు ఇంకా నీ సైతాన్ ఐడియా నాకైతే వినాలని లేదు. మీసం మెలేసి నేను లైబ్రరీకి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. నాకు అనిపించడం లేదు నీ ఫ్యామిలీ ట్రీ కోసం నా అవసరం ఉంటుందని. నేను కిచెన్ లోకి వెళ్తున్నాను. ఈ రోజు ఎండి మిరపకాయల కేక్ చేస్తాను. అందరం కలిసి తిందాం. అబ్బాబాబాబాబా, ఆహాహాహా. కానీ నాది వాళ్ళు ఉపవాసం. హా? మేం కూడా. అయినా హ్యాపీ, నీ ఐడియా ఏంటి? కేవలం నీకు ఫోటోనే కదా కావాల్సింది. అయితే వాల్ కి వేలాడుతున్న పెయింటింగ్ నుంచి తీసేసుకో. అయ్యో, ఫ్యామిలీ ట్రీ ప్రెజెంటేషన్, పెయింటింగ్ ఎగ్జిబిషన్ కాదు. అలాగా? డోంట్ వరీ, హ్యాపీ ఇస్ యువర్ నాన్న అండ్ హ్యాపీ ఇస్ యువర్ మమ్మీ. నువ్వు ఈ కెమెరా పట్టుకో, ఇక ఫోటో తీసేసుకో, అంతే అయిపోతుంది. సమర్పిస్తున్నాం హ్యాపీ ద మమ్మీ. ఏంటి అచ్చం సూర్య ఆంటీలా నేను కనిపిస్తున్నాను, అంతే కదా? నువ్వేం చేస్తున్నావు అసలు? వీటిని చూస్తే క్లాస్లో పిల్లలే కాదు, ధీరు సార్ కూడా భయపడతారు. సమర్పిస్తున్నా నాన్న హ్యాపీ నాన్న. ఇక ఈ ఫొటోస్ అన్నింటినీ తీసుకెళ్ళి నీ ప్రెజెంటేషన్ లో పెట్టేసుకో. అయ్యో హ్యాపీ, మనుషుల ఫోటోలు కావాలి, ఎముకలవి కావు. ఇక్కడేంటి నాటకాలు వేస్తున్నారా? అయితే మీరందరూ కల్నల్ సూర్యని ఎగతాళి చేస్తున్నారా?
అది అసైన్మెంట్ కోసం. ఒకవేళ ఈ అసైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అయితే నేను నా ఫోటో కోసం స్వయంగా ఫోజ్ పెడతాను మీసం మెలేసి. అయితే తీసేసుకుందాం ఒక గ్రూప్ సెల్ఫీ. రెడీ? ఇదిగో నీ ప్రాజెక్ట్ పినాకి. థ్యాంక్ యూ హ్యాపీ. భలేగా ఉంది. వాళ్ళని వదిలిపెట్టకు పినాకి. హ్యాపీ, నువ్వేమంటావు? మేం గెలవగలుగుతామంటావా? చెప్తుంటాయి రాఫ్, గెలవడం అనిపిస్తోంది టఫ్. అయితే పందెమా? పందెం. ఇప్పుడు చూడు పినాకి చేసే మ్యాజిక్. వావ్ పినాకి, షబాష్. ఇదిగో ఈ ఫుట్బాల్ తీసుకో. బెస్ట్ ప్లేయర్స్ అయిన వాళ్ళ దగ్గర ఈ ఫుట్బాల్ ఉండడం జరుగుతుంది. నేను గెలిచిన సంతోషంలో డింపీకి సోహిల్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. తను ఇప్పుడు పైకి చూస్తూ ఎందుకు మాట్లాడతాడు? ఇవ్వు తప్పకుండా ఇవ్వు. నేను కూడా వస్తానుగా. నువ్వు ఉండి తీరాల్సిందే, ఎందుకంటే నేను విభూతి మ్యాన్షన్ లో పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా నువ్వు ఇప్పుడు బెట్ ఓడిపోయావు కాబట్టి సూర్య అంకుల్ నుండి పర్మిషన్ నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకు టెన్షన్. హ్యాపీ చేస్తాడు కల్నల్ సూర్యని అటెన్షన్. పినాకి, ఈ రోజు నేను గెలిచిన సంతోషంలో మా ఇంట్లో పార్టీ. అలాగా, అయితే వీళ్ళు పార్టీ చేసుకుంటారన్నమాట. మనం కూడా ఈ పార్టీకి వెళ్దాం. అలాగే ఈ బాల్ తిరిగి వెనక్కి తెచ్చేద్దాం. కానీ మనం పార్టీకి వెళ్ళడం అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మనల్ని ఇన్వైట్ కూడా చేయలేదు కదా. మనకసలు ఇన్విటేషన్ అవసరం ఏముంది? మనం భూతాలుగా మారి వెళ్ళబోతున్నాం. ఇంపాసిబుల్. మా భూతాలకి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. మేం మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపలికి రానివ్వలేము. కానీ పినాకి కూడా మనిషే కదా. గుడ్ పాయింట్. ఇంట్లో పార్టీ పెట్టాలన్న ఈ ఐడియా ఎవరిది? నేను కేవలం మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, ఒక చిన్న పార్టీ పెట్టుకొని. అప్పుడు నేను తెలివితేటల్ని ఉపయోగించాను. మీరే చెప్తుంటారు కదా పినాకిని బయటకు పంపించొద్దు అని. అందుకే నేను పిల్లల్ని ఇంటికి పిలిపించాను. ఇంట్లో క్రౌడ్, కల్నల్ ప్రౌడ్. టాటాయ్. గుడ్ పాయింట్. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు? పినాకి 2 గంటలకు పిలవాలనుకున్నాడు. 2 గంటలకి. కానీ మీరు వింటే సంతోషపడతారు. నేను వాళ్ళని 1 గంటకే పిలిపించేశాను. దెబ్బలకి అలవాటు పడిన దెయ్యం మాటలతో వినదని విన్నాం. ఈ రోజు చూడండి. ఏం? ఎవరికి దెబ్బలు పడుతున్నాయి? సరే రండి రండి, త్వరగా ఇక్కడికి రండి. భూతాల గౌరవానికి చెందిన ప్రశ్న మీసం మెలేసి. గుర్తు పెట్టుకోండి, నీళ్ళని ముట్టుకున్నా లేక అరుపులు విన్నా మనం కొన్ని సెకండ్ల పాటు ఎముకల రూపంలోకి వచ్చేస్తాము. అది కొంచెం భయంకరమైనది. అయ్యో కొంచెం కాదు, చాలా భయంకరం. సరిగ్గా చెప్పావు గప్పు. పైగా వీళ్ళంతా చాలా నార్మల్ ఇంకా సింపుల్ పిల్లలు. అందుకే
మీరు కూడా సింపుల్ గా బిహేవ్ చేయండి. అవునండి, పినాకి చాలా కరెక్ట్ గా చెప్పాడు. నేను ఎండుమిరపకాయతో గులాబ్ జామ్ చేస్తాను. అయ్యో 10 నిమిషాలే ఉంది, పదండి క్లీనింగ్ చేయాలి కదా. పదండి పదండి.